అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను హిందీ పదాలను, వాక్యాలను చెప్తాను. తప్పులు లేకుండా రాయండి. ఇదొక డిక్టేషన్ వీడియో. పెన్, నోట్‌బుక్ తీసుకొని సిద్ధంగా ఉండండి మిత్రులారా. ముందుగా రాయండి. మొదటి పదం నమస్తే. మొదటి పదం రాయండి. నమస్తే. నమస్తే. న మ స్తే. నమస్తే. నమస్తే. అంటే దీని అర్థం ఏందంటే నమస్కారం. నమస్తే అనగా నమస్కారం. నమస్కారం. చిన్న ఒక వాక్యం రాద్దాం. నమస్తే దోస్త్. నమస్తే దోస్త్ అంటే నమస్కారం స్నేహితుడా అని అర్థం. ఈ వాక్యాన్ని కూడా రాయండి. నమస్తే దోస్త్. నమస్తే. నమస్తే దోస్త్. నమస్తే దోస్త్. రెండవ పదాన్ని రాయండి. చూడండి, ఒక పదాన్ని చెప్తున్నాను. ఆ పదానికి సంబంధించిన చిన్న వాక్యాన్ని చెప్తాను, రాయండి. రెండోది రాయండి. పానీ. పానీ అనగా నీరు. రాయండి. పానీ. పా నీ. పానీ అనగా నీరు, నీళ్ళు. వాక్యం చెప్తాను, రాయండి. ముజే పానీ దో. నాకు నీళ్లు ఇవ్వండి అని అర్థం. ముజే. ముజే. ముజే పానీ దో. ముజే పానీ దో. ముజే పానీ దో. ముజే పానీ దో అంటే నాకు నీళ్లు ఇవ్వండి అని అర్థం. మూడవ పదాన్ని రాయండి. ఖానా. ఖానా అనగా భోజనం. ఖానా. ఖా నా. ఖానా అనగా భోజనం. ఖానా భోజనం. వాక్యం చెప్తాను, రాయండి. మై ఖానా ఖాతా హూ అంటే నేను భోజనము తింటాను. నేను అన్నమును తింటాను అని అర్థం. మై. మై ఖానా ఖాతా హూ. మై ఖానా खाता हूँ. मैं खाना खाता हूँ. मैं खाना खाता हूँ. చూడండి, ముందుగా మొదటిది నమస్తే, నమస్కారం. నమస్తే దోస్త్. పానీ అంటే నీరు. ముజే పానీ దో. ఖానా అంటే భోజనం, భోజనం. మై ఖానా ఖాతా హూ. నాలుగో పదాన్ని రాయండి. ఘర్. నాలుగో పదం ఘర్. ఘర్ అంటే ఇల్లు అని అర్థం. ఘర్ అంటే ఇల్లు. ఘర్ అంటే ఇల్లు. వాక్యం చెప్తాను, రాయండి. యహ మేరా ఘర్ హై. యహ లేదా యహ్ అని చెప్పొచ్చు. యహ్ మేరా ఘర్ హై. యహ్ మేరా మేరా ఘర్ హై. యహ్ మేరా ఘర్ హై. యా మేరా ఘర్ హై. ఇది నా ఇల్లు. ఇక్కడ నా ఇల్లు ఉంది అని అర్థం. నెక్స్ట్ ఐదవది రాయండి. స్కూల్ లేదా పాఠశాల అని రాయండి. పాఠశాల. పాఠశాల. పాఠశాల లేదా స్కూల్ రాద్దాం. స్కూల్. స్కూల్. దీని అర్థం ఏంది? పాఠశాల అని అర్థం.
పాఠశాల. వహ స్కూల్ జాతా హై. వహ్ అంటే అతని, అతను పాఠశాలకు వెళ్తాడు అని అర్థం. వహ్ స్కూల్, వహ్ స్కూల్ जाता है. जाता है. वह स्कूल जाता है. ఆరో పదాన్ని చూడండి. కితాబ్. కితాబ్ అంటే పుస్తకం అని అర్థం. కితాబ్. కి చూడండి. కి తాబ్. కితాబ్. కితాబ్ అంటే పుస్తకం అని అర్థం. పుస్తకం. ఒక వాక్యం చెప్తాను రాయండి. మేరీ కితాబ్ కహా హై. మేరీ కితాబ్ కహా హై. మేరీ, మేరీ కితాబ్, మేరీ కితాబ్ కహా హై అంటే నా పుస్తకం ఎక్కడుంది అని అర్థం. మేరీ కితాబ్ కహా హై. మేరీ కితాబ్ కహా హై. మేరీ కితాబ్ కహా హై మీన్స్ నా పుస్తకం ఎక్కడుంది. ఏడవ పదాన్ని చూడండి. మా. అమ్మా. మా అంటే అమ్మా. మా అనగా అమ్మా. అమ్మా. మా ఖానా బనాతీ హై. అమ్మ భోజనం వండుతుంది. వాక్యాన్ని రాయండి. మా, మా ఖానా, మా ఖానా बनाते हैं. बनाते हैं. माँ खाना बनाते हैं. बना, बनाती है అని రాయండి. మా ఖానా बनाती है. बनाती. माँ खाना बनाती है. ఎనిమిదవ పదాన్ని రాయండి. పిత. నాన్న అని అర్థం. పిత. పిత. పితా. పిత అనగా నాన్న అని అర్థం. నాన్న. మేరే పితా అచ్చే హై. మా నాన్న చాలా మంచివాడు అని అర్థం. మేరే, మేరే, మేరే పితా, మేరే పితా అచ్చే హై. మేరే పితా अच्छे है. मेरे पिता, मेरे पिता अच्छे है. తొమ్మిదవ పదం బైఠో. కూర్చోండి, కూర్చో అని అర్థం. బైఠో. బైఠో. బైఠో మీన్స్ కూర్చో. యహ బైఠో ఇక్కడ కూర్చోండి అని అర్థం. యహ, యహ బైఠో. యహ బైఠో. ఇక్కడ కూర్చోండి లేదా ఇక్కడ కూర్చో అని అర్థం. పదవ పదాన్ని చూడండి. చలో. చలో మీన్స్ వెళ్దాం లేదా రండి అని అర్థం. చలో మీన్స్ రండి లేదా వెళ్దాం అనే సందర్భంలో వాడతాం. రండి లేదా వెళ్దాం. వెళ్దాం. వాక్యం చెప్తాను చూడండి. చలో బాజార్
చల్తే హై, రండి బజారుకు వెళ్దాం అని అర్థం. చలో, చలో బాజార్ చల్తే హై, చలో బాజార్, బాజార్ చల్తే హై, చల్తే హై, చల్తే హై. ఓకే, నెక్స్ట్ రాయండి. 11వ పదాన్ని రాయండి. అచ్చా అని రాయండి. అచ్చా అంటే మంచిది అని అర్థం. అచ్చా, అచ్చా అంటే మంచిది. అచ్చా మీన్స్ మంచిది. అచ్చా మీన్స్ మంచిది. ఇప్పుడు వాక్యం చూద్దాం. యహ అచ్చా హై, ఇది మంచిది అని అర్థం. యహ్, యహ్ లేదా యహ. యహ అచ్చా హై, యహ అచ్చా, యహ అచ్చా హై. 12వ పదము చూద్దాం. సోనా మీన్స్ నిద్రపోవడం అని అర్థం. సోనా, సో నా, సోనా మీన్స్ నిద్రపోవడం, నిద్రపోవడం. సోనా మీన్స్ నిద్రపోవడం. సోనా నిద్రపోవడం. వాక్యం చెప్తాను చూడండి. బచ్చా సో రహా హై అంటే బిడ్డ నిద్రపోతున్నాడు అని అర్థం. బచ్చే అంటే పిల్లలు. చూడండి, బచ్చా, బచ్చా సింగులర్. బచ్చా సో రహా హై, బచ్చా సో రహా హై అంటే బిడ్డ నిద్రపోతున్నాడు అని అర్థం. చివరి 3 పదాలు రాస్తాను, 3 వాక్యాలు రాస్తాను. లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ను. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి. అలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను. 13వ పదాన్ని రాయండి. ఉఠో మీన్స్ లేచి నిలబడు. ఉఠో, ఉఠో, ఉఠో మీన్స్ లేచి నిలబడు. లేచి నిలుచో, లేచి నిలుచో, నిలబడు అని అర్థం. ఉఠో. జల్దీ ఉఠో మీన్స్ తొందరగా లేవండి, త్వరగా లేవండి అని అర్థం. జల్దీ ఉఠో, జల్దీ ఉఠో, జల్దీ ఉఠో, త్వరగా లేవండి అని అర్థం. దేఖో చూడు, చూడండి. దేఖో, దేఖో మీన్స్ చూడు, చూడు అని అర్థం. దేఖో చూడు అని అర్థం. ఉదర్ దేఖో అటు చూడు అని అర్థం. ఉధర్, ఉధర్ దేఖో అటు చూడు. ఉదర్ దేఖో అటు చూడు. చివరి పదం సునో. సోనా అంటే నిద్రపోవడం. సునా, సునో అంటే వినండి అని అర్థం. సునో, సునో విను, వినండి అని అర్థం. సునో విను. ఒక వాక్యం చెప్తాను చూడండి. మేరీ బాత్ సునో అంటే కొంచెం నా మాట వినండి అని అర్థం. నా మాట వినండి అని అర్థం. మేరీ లేదా మేరా, మేరీ బాత్, మేరీ బాత్ సునో, మేరీ బాత్ సునో, మేరీ బాత్ సునో. ఓకే, ఇది ఫ్రెండ్స్ చిన్న వీడియో. 15 వర్డ్స్ ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకున్నారు. చిన్న 15 వాక్యాలు, నిత్య జీవితంలో వాడే వాక్యాలను, పదాలను మీరు తెలుసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. కనీసం ఒక్కరికైనా వీడియోను షేర్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం ఉండకండి. ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి. అలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నేను సిద్ధం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్.